ఇరాన్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇప్పుడు ఎందుకు పర్టికులర్గా మాట్లాడారంటే ఖమేనీ మరణం తర్వాత ఎవరు ముందుండి నడిపిస్తారు, ఎవరు సుప్రీం లీడర్, ఆ ప్లేస్లో ఎవరు వస్తారు అని చెప్పి గత 8 రోజుల నుంచి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిజానికి ముందు నుంచి కూడా ఇతని పేరే వినిపిస్తోంది. అలీ ఖమేనీ రెండవ కొడుకైనటువంటి ముజ్తబా హుసేనీ ఖమేనీ ఇతను సుప్రీం లీడర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఇతను సమర్థవంతుడు, తప్పకుండా ఇరాన్ ప్రజల్ని ఒకతాటిపై నిలబెట్టగలగడంతో పాటు అటు ఇజ్రాయిల్ దాడుల్ని ఇటు అమెరికా దాడుల్ని కూడా ఎదిరించి నిలబడగలటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు అని చెబుతూనే రష్యా వైపు నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది ఇరాన్కి అని చెప్పి బాహాటంగా వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించాడు. ఇక ఇప్పటికే ఈ యుద్ధంలో చైనా నుంచి అన్ని విధాలుగా ఇరాన్కు సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి. కొన్ని ఆయుధాల రూపంలో, కొంత ఆర్థిక రూపంలో కూడా ఇరాన్కు సహకారం అందుతోంది. అయితే మిగిలిన దేశాలు ఇంకేమైనా వస్తాయా? నార్త్ కొరియా ఇప్పటికే నైతికంగా మద్దతు తెలిపింది, కానీ ప్రత్యక్షంగా ఇంతవరకు దిగినటువంటి దాఖలాలు లేవు. నార్త్ కొరియా మరి భవిష్యత్తులో ఏమైనా రంగంలోకి దిగుతుందేమో, ఇంకా యుద్ధం తీవ్రతరం అయితే చూడాలి. ప్రస్తుతానికైతే రష్యా నుంచి మద్దతు లభిస్తోంది, చైనా నుంచి మద్దతు లభిస్తోంది. భవిష్యత్తులో మరి ఇంకేమో సౌదీ అరేబియా తాత్కాలికంగా ప్రకటించింది, ఎందుకంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఆరామ్కో అనేటువంటి ఆయిల్ రిఫైనరీ పైన దాడి జరిగిన తర్వాత ఆ దేశం అహం దెబ్బతింది. మా ఆయిల్ రిఫైనరీపై దాడి చేస్తారంటూ సౌదీ అరేబియా కూడా మేము కూడా దాడులు చేస్తాం అని చెప్పి ఇరాన్ పైన అని చెప్పి సౌదీ అరేబియా కూడా ముందుకు వచ్చింది. సో క్రమక్రమంగా ఇరాన్కు మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మొత్తం 14 దేశాలు ఇప్పటికే ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగితే మాత్రం యుద్ధం మరింత భీకరంగా మారేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.